అటంటోడు. అందుకే నేను అంటున్నా, ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏది లేదు. ఆ తల్లికి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. జరిగేదాకా మనం వదిలిపెట్టొద్దని మీడియాను కూడా ప్రత్యేకంగా కోరుతూ, ముఖ్యంగా నాగర్ కర్నూలులో ఉండే చైతన్యవంతమైన ఈ ప్రాంతం, గోరే టెంకన్న లాంటి మహా ప్రజా కవులు పుట్టిన ఈ ప్రాంతం, అట్లాంటి ఈ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం అందుకే చాలా చాలా బాధాకరం. న్యాయం జరిగేదాకా ఆ కుటుంబానికి అండగా నిలబడదామని మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళ కదిలి వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ, గణేష్ కు, చంద్రకళ గారికి, మౌనికకి మీకు అండగా నిలబడతాం. మీకు అండగా కేసీఆర్ గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం, భయపడవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి వారికి హామీ ఇస్తూ, ప్రత్యేకంగా మళ్ళొకసారి మీ అందరికి నమస్కారం. జై భీమ్, జై తెలంగాణ. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహప్రవేశాన్ని కూడా నేను వస్తాను, ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ, అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా BCSST జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తోట్ల పగలే దాడి చేసి పోలీసులే మళ్ళా ఉల్టా కేసు పెట్టి చనిపోయిన తర్వాత ఈరోజు బాధితులను వదిలిపెట్టి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న డీజీపీ గారు కలిసినాం, మా పార్టీ తరఫున మా నాయకులు అందరం కలిసిపోయి డీజీపీ గారు కలిసి చెప్పినాం, ఇదేం అరాచకం, ఇదేం పద్ధతి, ఒక్కరు చేసిన వల్ల ఈ రాష్ట్రంలో విభజన వచ్చి కొట్లాట వచ్చే అవకాశం ఉంది. బాధితులు ఎవరైనా సరే, మీరు ఏ పార్టీ అయినా సరే చూడకుండా బాధితులని చర్య తీసుకోవాలి, వెంటనే కఠినంగా శిక్షించాలి. వాళ్ళని మర్డర్ కేసులో 301 కేసు మార్చి 307 నుంచి 302గా మార్చి అరెస్ట్ చేయాలి. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేసిండ్రో ఆ రాజకీయ నాయకులను కూడా అందులో చేర్చాలి. మీకు ఎవరు ఫోన్ చేసిండ్రో ఆ ఫోన్లని మీరు బహిర్గతం చేయాలి. లేనట్లయితే మేమే ఆర్టీఐ కింద ఇచ్చి మీకు ఆ సమయంలో ఎవరు ఫోన్ చేసిండ్రు అవన్నీ కూడా మేము బహిర్గతం చేస్తాం. సీసీ ఫుటేజ్లు ఎందుకు దాచిండ్రు, జాతరలో ఉన్నటువంటి సీసీలు మొత్తం కెమెరాలని ఎందుకు మీకేసిండ్రు, మీరు తప్పు చేయకపోతే జాతరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏమైపోయినాయి, పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఎందుకు మాయమైనాయి అడుగుతా ఉన్నాం. ఇలాంటి అరాచకం ఇక్కడ కాదు, రాష్ట్రం మొత్తం జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆయన ముఖ్యమంత్రి అయి ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈ పేదవాళ్ళకు ఆదుకుంటారు అనుకున్నాం. కానీ ఇక్కడనే అరాచకం ఎక్కువైంది. పోలీసులు అయితే కొంతమంది ఇసుక దందా చేసుకుంటున్నారు, కొంతమంది భూముల దందా చేసుకుంటున్నారు, కొంతమంది రకరకాల కక్కుర్తిపడి పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఎవరైనా సరే అందరినీ డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. వీళ్ళందరూ కూడా కట్టు శిక్ష చేయాలి, ఉరి వేయాలి. వీళ్ళందరూ కూడా ఆ ఉరి అయ్యేటట్లు మొత్తం కూడా శిక్షలు మార్చి పెట్టాలి. లేనట్లయితే ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, ఒక జాతీయ సమస్యగా, అంతర్జాతీయ సమస్యగా తీసుకెళ్తాని మా విశారదం గారు చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పింది. ఖచ్చితంగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు న్యాయం చేయకపోయినా ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చినా సరే వీళ్ళకి సహకరించిన అధికారులను కానీ సహకరించిన నాయకులను కానీ ఎవరైనా కానీ వాళ్ళందరినీ కూడా ఎల్క బొక్క దాక్కున్న పట్టుకొచ్చి ఇదే చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా నిలబెట్టి శిక్ష చేస్తాం. భయపడకుండా మరి అందరూ కూడా సంఘటితంగా ఉండాలి.